కాకపోతే మన వేవ్ లెంగ్స్ కలుస్తున్నాయి. ఏదో ఒక్క విషయం ఒప్పుకున్నందుకు ఇద్దరి వేవ్ లెన్స్ ఒక్కటే అని నేను అనుకోవట్లేదు. యా, ఇట్స్ ట్రూ. ఐ అగ్రీ విత్ దట్. అయినా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఓపిక్గా కొంచెం వింటే ఎవరైనా కన్విన్స్ అవ్వచ్చు. మీ అబ్బాయిలు ఎక్కడ వింటారు? మనసు ఇక్కడ ఉన్నా మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? మీకు తెలీదా? దాని గురించేనా? యా, లైక్ 24/7? 100% నిజంగానా? పక్కా. బోర్ కొట్టదా? అస్సలు కొట్టదు. డే అండ్ నైట్, కార్ అయినా ఫ్లైట్ అయినా సూపర్ మార్కెట్ అయినా మగాళ్ళు ఎప్పుడు సెక్స్ గురించి ఆలోచిస్తారు. మీ అమ్మాయిలు ఏం మాట్లాడినా మాకు సెక్షువల్ గానే అనిపిస్తుంది. అమ్మాయిలు ఎలా మాట్లాడరు. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మగాళ్ళకి మాత్రం అలాగే అనిపిస్తుంది. హే, సో నేను ఏం మాట్లాడినా నీకు అలానే అనిపిస్తుందా? హే, ఒక్కటిస్తాను నీకు. సో లండన్లో పుట్టి పెరిగిన ఇంత ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఇండియన్ డ్రెస్సింగ్కి యాటిట్యూడ్కి సంబంధం ఏంటి? మా పేరెంట్స్ నన్ను ట్రెడిషనల్గా పెంచారు. నాకు నచ్చినంత మాత్రాన నేను రెబల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకున్న లుక్ వాళ్ళకి ఇచ్చి నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఓకే, మరి నీకు నచ్చినట్టు చెప్పేస్తారు మరి. ఇవి పెళ్లి చూపులు. ఇక్కడ అబ్బాయిల గురించి, అఫైర్స్ గురించి, బాయ్ ఫ్రెండ్స్ గురించి, అమ్మాయిల గురించి అస్సలు మాట్లాడుకోకూడదు. పద్ధతిగా ఉండాలి. నాకు చెప్పి చూడు, నేను హ్యాండిల్ చేయగలను లేదో నీకే తెలుస్తుంది. చూడమా, చేసిన తప్పులు క్షమించమని ఆ దేవుడితో చెప్పుకోవచ్చు, కాబోయే మొగుడితో కాదు. ఓకే, పెళ్లి తర్వాత అయినా నిజాలు చెప్తావా? నువ్వు నిజం చెప్తావా? నేను నిజం చెప్తున్నానో లేదో నీకెలా తెలుస్తుంది? నేను నిజం చెప్తున్నానని నీకులా తెలుస్తుంది? యూ నో వాట్, మనకి పెళ్ళి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం మంచి ఫ్రెండ్స్ అయితే పక్కా అవుతాం. హలో, ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికో ఫ్రెండ్స్ లిస్ట్ పెంచుకోవడానికో కాదు. దానికి ఫేస్బుక్ ఎలానే ఉంది. జస్ట్ దాట్. యాక్చువల్లీ మా అబ్బాయిలు మాట్లాడే మాటల్లో కూడా అర్థాలు వేరే ఉంటాయి. ఎలా? కాఫీకి వెళ్దాం వస్తావా అంటే కాఫీకి వెళ్దామా? కమిట్ అవుదామా? రైట్. డైరెక్ట్గా చెప్పొచ్చుగా. డైరెక్ట్గానా? అలా చెప్తే సొసైటీలో చాలా యుద్ధాలు జరుగుతాయి. హే, అలా ఎందుకు అనుకోవాలి? మేబీ డైరెక్ట్గా ఉంటే సొసైటీ ప్రశాంతంగా ఉంటుందేమో. నువ్వు ఒక పని చేయి. మ్మ్. ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. దేని గురించి? నా గురించి. నేను చెప్పలేను. ఏ? నువ్వు కోరుకుందంతా నేను చెప్పేస్తానేమో అనుకుంటున్నాను. అది నీకు వినడానికి టైం ఉందిలే. సిగ్గుపడుతున్నావా? చాలా ముద్దొస్తున్నావు కానీ సి, నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్గా నువ్వు చెప్పలేకపోతున్నావు, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. రైట్? ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు అలా మాట్లాడరు కాబట్టి. కానీ ఏ విషయమైనా డైరెక్ట్గా చెప్తే బెటర్ అని కూడా నువ్వే చెప్తున్నావు. రైట్? అంటే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడడం జనాలకే కాదు, నీకు కష్టమే. కరెక్ట్? నువ్వు బాగా నచ్చావు, కానీ మన మధ్యలో ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుంటుందేమో. నీకు పెళ్ళి అవ్వకపోతే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు నేను మూసుకోవాలి. మాట్లాడడం, తాగడం. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది, కానీ ఇది నన్ను కాపాడడానికే ఉంది. కాపాడటానికా? యా, నచ్చిన అమ్మాయిల్ని దగ్గరగా తెస్తుంది, నచ్చిన అమ్మాయిల్ని దూరంగా ఉంచుతుంది. సో Protection. నీకు ఇంకా పెళ్ళి కాలేదా? డైవర్స్ కూడా అయిపోయింది. మరి అది ఇంకా ఎందుకు? మా డైవర్స్ సంగతి ఇంకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోవడం ఏంటి? నా ఎక్స్ వైఫ్ నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరు. సో అంతా ఫైనల్ అయ్యేదాకా, డైవర్స్ సెటిల్ అయ్యేదాకా షేర్ హోల్డర్స్కి స్టాక్ మార్కెట్లో కన్ఫ్యూజన్ రాకుండా వీ కెప్ట్ ఇట్ ఎ సీక్రెట్. ఇట్స్ ఎ బోరింగ్ స్టోరీ. ఏ కంపెనీ? ఏవో కొన్ని. ఏదో ఒక పేరు చెప్పు, నాకు తెలుసో లేదో చెప్తా. ఏజిస్ యాన్స్.
ఏగిస్ యాన్స్ ద పర్ఫెక్ట్ మ్యాన్. నీకు కావాల్సినంత కంప్లీట్ కాదుగా. సో నీ ఎక్స్ వైఫ్ నీ దగ్గర ఎంత ఆస్తి లాగేసింది? వాట్? ఐ మీన్ ఇది పబ్లిక్ అయ్యాక అందరూ అడిగే క్వశ్చన్ ఇదే కదా. దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు? అసలు ఏం జరిగిందో అడగచ్చు. సరే, ఏం జరిగింది? షార్ట్గా చెప్పాలంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే, నేను డైవోర్స్ ఇచ్చిన అమ్మాయి వేరే. డబ్బు మనిషిని మార్చేస్తుందని చెప్పడానికి తనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మిస్సెస్ క్రిష్, ఐ మీన్ ఎక్స్ మిస్సెస్ క్రిష్ కూడా అదే అంటుందా? డెఫినెట్గా చెప్పదు. తన సక్సెస్ని చూసి నేను తట్టుకోలేకపోయానని, నాకు జెలసీ అని, మేలీగో అని చెప్తుంది. నిజమేనా? నీకెలా అనిపిస్తుంది? సో నీకు నీకు పిల్లలున్నారా? యా, 6 ఏళ్ల పాప. వావ్. ఏంటి? మంచి అబ్బాయిలందరికీ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండాలి, లేకపోతే పెళ్ళైనా ఉండాలి. అది పాత మాట. ఇప్పుడు విడాకులు పిల్లలు కూడా కలిపేయాలా? ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే బ్యాగేజ్. కానీ నీకు చాలా ఎక్సెస్ బ్యాగేజ్ మై ఫ్రెండ్. అయితే మనం ఎప్పుడో కలిసి ఉంటే బాగుండేదేమో. అప్పుడు అంటే నేను చాలా చిన్నదాన్ని, అంటే ఇప్పుడు కూడా చిన్నదాన్ని, బట్ ఇప్పుడు ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నీకు పెళ్లి అవ్వలేకపోయి ఉంటే ఛాన్స్ ఉంటుందేమో. నువ్వు యాక్చువల్లీ నీకు పిల్లలు లేకపోతే ఇంకా బాగుంటుందేమో. యాక్చువల్లీ నేను ఇంకా ఆపేయాలి. దట్స్ రైట్. సో అఫీషియల్ ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఎంబారసింగ్, బట్ సో ఎగ్జాక్ట్గా ఏ పాయింట్కి అబ్బాయి నాకు నచ్చారని డిసైడ్ అవుతావు అండ్ ఎలా డిసైడ్ అవుతావు? I have a technique. Okay. Whenever I start meeting a guy, I score him in my head. From Okay. out of 10, if he reaches 8 or 9, then okay, Nista. ఓకే, సో నా స్కోర్ ఏంటి? Knee score ki stability le dude. Whenever you get a plus point, you start getting a minus point. ఓకే, మరి మైనస్ పాయింట్స్ వచ్చేంత నేనేం చేశాను? I'm not gonna tell you. You start working on them, and then you're gonna find out. Impress me. ఓకే, ఇప్పుడు సీరియస్గా. వాట్స్ మై స్కోర్? ఐ నో యూ లైక్ మీ. టెల్ మీ. కమ్ ఆన్. 7. But we'll start getting close to 10. వావ్, 10 on 10. యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు నాకు ఒక 8 ఇచ్చినా హ్యాపీగా తీసేసుకున్నాను. Adi normal girls ki okay. I want my guy to be 10 on 10. 10 on 10 at your service, my lady. Okay. And what is my score? Your score? Hey, మనం నాన్ స్టాప్గా 6 hours నుంచి మాట్లాడుతున్నాం తెలుసా. సీరియస్గానా? ఈ జర్నీ చాలా బోరింగ్గా ఉంటుందని అనుకున్నా. మనం కలిసాం కాబట్టి సరిపోయింది. ఏదైనా నీలాంటి ఫస్ట్ క్లాస్ అబ్బాయికి ఎకానమీ సీట్స్లో నిద్ర పట్టదులే. నేను అనుకున్నంత లగ్జరీలో ఏం పుట్టలేదు. పడుకో, నేను కూడా చూస్తా. ఓకే, గుడ్ నైట్. నువ్వు నన్ను చూడడం ఆపేస్తే నేను పడుకుంటా. నేనేం చూడ్డం లేదు. నువ్వు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది. See? నేను ఇలా చూడడం వల్ల ఏమైనా రాంగ్ సిగ్నల్ ఇస్తున్నానా? నేనేం చెప్పలేకుంటున్నాను, నీకు అర్థమవుతుందా? నాకు ఎలాగో ఉంది. ప్లీజ్ నన్ను అలా చూడకు. ఏ ఆలోచిస్తున్నావు? యు సో బ్యూటిఫుల్. యా, ఇంత అందంగా ఎలా పుట్టావు? దట్ యు వెరీ బ్యూటిఫుల్. రియలీ, ఐ మీన్ ఇట్. చాలా అందంగా ఉన్నావు. నా నంబర్ ఇవ్వచ్చా? యా, షో. నాతో ఇంత పేషెంట్గా ఎలా ఉంటున్నావు క్రిష్? ఓపికే ఉంది, నీతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నాను. కానీ ఇది కుదరదని నీకు ముందే చెప్పాను. మరి ఇన్ని రోజులు మనం కలిసి ఉందానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? యో మై వీక్నెస్. కానీ ఇంకా నా వల్ల కాదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఏం లేదు. మరి నేను కలిసినప్పటి నుంచి అసలు
నేను నా కంట్రోల్లో లేను.